సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు అంటే డిసెంబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ. ప్రస్తుత రేషన్ కార్డులో మార్పు చేర్పులకు కూడా అవకాశం ఉందట. డిసెంబర్ 28లోగా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఒక వార్త ఇచ్చారు. సంక్రాంతి పండగ కానుకగా కొత్త రేషన్ కార్డులు వస్తాయంటే డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. డిసెంబరు 28లోగా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలి. 2 నుంచి 28 అంటే 26 రోజుల పాటు చేసుకున్న తర్వాత సంక్రాంతి కల్లా దాన్ని స్క్రూటినీ చేసి రేషన్ కార్డులు సంక్రాంతి కానుకగా ఇస్తారట. సంక్రాంతి కానుకగా ఇచ్చే రేషన్ కార్డు ఇగో ఇది. ఏడు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, ఏడు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. అసలు బొమ్మలు వేసుకోను నేను. జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల పైన బొమ్మ వేసిండు. నేనంటే బొమ్మ వేసుకోనన్నాడు. మరి మళ్ళా బొమ్మ వేస్తాను. ఇప్పుడు రేషన్ కార్డు అనేది శాశ్వతంగా ఉంటుంది. మీరు చెప్పిన తీరియే జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లయితే పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసి ఆయన ఫోటోలు వేసుకొని తప్పు చేసిండో మీరు అదే తప్పు చేస్తాను. రేషన్ కార్డు అయినా పాస్ పుస్తకం అయినా అది శాశ్వతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రేషన్ కార్డు మారదు, పాస్బుక్ మారదు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పల్సనైండు. మళ్ళీ మీరు కూడా అదే వేస్తానుగా. రెండేపులు వేస్తాను నువ్వు, ఆయన ఒక ఏపు వేసిండు కానీ బొమ్మ. రెండేపులు వేస్తే ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉండరు కదా. ఈ కార్డు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. 15 ఏళ్ల పాటు నువ్వు ఉండవు కదా ముఖ్యమంత్రి. కాబట్టి ఆ ఫోటో అవసరంలే. ఈ ఎంబ్లం ఏదైతే ఉందో ఇక గవర్నమెంట్ సింబల్ వేస్తే సరిపోయా. మీరు చెప్పిందే కదా. ఇదేం పిచ్చి ఫోటోలు పిచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ మీరు అదే పిచ్చిలో పడుతుంటారు. మొత్తానికైతే సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు వస్తాయట ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి